ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది కూడా కూటమి ప్రభుత్వమే, నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి 983 కోట్లతో అనుకున్న ప్రాజెక్టు 9,600 కోట్లకి వెళ్ళింది. చూడండి, ఇంకా మొదటి దశకి 2,000 కోట్లు ఖర్చు పెట్టాలా. జిల్లా ఇచ్చిన కృతజ్ఞత, దీని విలువ రాబోయే కొద్ది నెలల్లో, కొద్ది సంవత్సరాల్లోపే మీకు తెలిసిపోద్ది. మన మార్కాపురంలో కలెక్టర్ ఉంటారు, మన మార్కాపురంలో ఎస్పీ ఉంటారు, మన మార్కాపురంలో జిల్లా ముఖ్య కార్యాలయాలన్నీ కూడా మహిళా సోదరులు ఒంగోలు వెళ్తారు. బయట ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి లేకుండా మన మార్కాపురం హెడ్ క్వార్టర్ లోనే అవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ ఎస్పీ వచ్చేసారు, కలెక్టర్ కార్యాలయం వచ్చేసింది. కాబట్టి అన్ని కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా త్వరలో ఏర్పాటు అవుతాయి. దానికి నాంది ఎల్లుండి జరగబోయే సమావేశం. అంతేనా? నాయకుడిని మెప్పించాలా. ఆ రోజుల్లో నారాయణ రెడ్డి గారు, వేది మీద ఉన్న పెద్దలందరూ కూడా మార్కాపురం జిల్లా కావాలంటే ఇది అయ్యే పనేనా అనుకున్నారు కదా. గత ప్రభుత్వం దుర్మార్గంగా జిల్లాల వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని గౌరవించకుండా, లెక్క పెట్టకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. మనం ఎన్నికల్లో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా బహిరంగ సభలో చెప్పారు, మార్కాపురం జిల్లా అవుతుందన్నారు. చేసి చూపించింది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు, అట్లా అందరూ కూడా కలిసి మరి వాళ్ళ మీరు తీసుకున్న మీ త్యాగాలు, మీ ధర్నాలు, మీ నిరాహార దీక్షలు అవన్నీ కూడా కదిలిచ్చి మొన్న ఎన్ని ఒత్తిళ్లు ఇబ్బందులు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా 1985లో వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఆయన స్పెషల్ సెక్రటరీ, ఆయన అడ్వైజరు శ్రీరామకృష్ణయ్య గారిని ఈ ప్రాంతానికి పంపించి ఈ ప్రాంత కరువును బారి నుంచి బయటపడాలి, తాగునీరు సాగునీరుకమని ఆయన సంకల్పాన్ని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే జాతికి అంకితం చేసాడు. పూర్తి అయిపోయింది, నీళ్ళు ఇచ్చేసామని. ఎంత డ్రామాలండి! ఇట్లా మాయ మాటలు చెప్పి అన్ని ప్రాంతాల్లో కూడా చేశారు. గత 5 ఏళ్లు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇందాకే నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు 68,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. 100 ప్రొక్లైమ్స్ పెట్టి ఫైళ్లన్నీ ఎత్తికి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేశాడు. కానీ ఏం సాధించాడు? 11 సీట్లు సాధించాడు. 11 సీట్లు సాధించాడు. అమ్మా, పిల్లడు స్కూల్కి వెళ్ళకపోతే పొద్దున్న ఏం చేస్తావు? మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తావు? మరి 11 మంది పిల్లల్ని ఏం చేయాలి? ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేయాలి? బడికి పోతున్నారా? బడికి పోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుతున్నాడు. ఇప్పుడు మర్చిపోలే. ఇంకా ఆ రోజు పరదాలు కట్టుకొని పబ్జీ ఆడుకొని అమరావతిలో మహిళల్ని పోలీసులతో కొట్టించాడు, అమరావతి రైతులను జైల్లో పెట్టాడు. ఎన్నో కష్టాలు బాధలు పడి 10 లక్షల కోట్ల అప్పు చెప్పి వెళ్ళాడమ్మా. అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలో ఎంత ఇచ్చారు? మర్చిపోయావు తమ్ముడు, 7,000. పాత బకాయిలు 3 నెలలు 3,000, 4,000 కలిపి 7,000 మొదటి నెల ఇచ్చి ఫిబ్రవరి 28న మళ్ళీ మీకు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాడమ్మా. మార్చి నెల డబ్బులు ఫిబ్రవరి 28 ఇస్తున్నారు. ఎందుకు? 1వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి
ముందుగానే ఇస్తాడు. మీ అవసరాలు ఉంటాయి, పండగలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వేడినీళ్ళకి సన్నీళ్ళలాగా ఆ 4,000 ఉపయోగపడాలని ముందే డబ్బులు డ్రా చేసి నెలకు 2,750 కోట్లమ్మా, సంవత్సరానికి 28,000 కోట్లు. చూడండి మరి ఆయన 1,000 రూపాయలు పెంచడానికి 5 రూపాయలు పట్టాడు. ఎంత? 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 రూపాయలు పట్టాడు. కంతులు అదే మన లెక్క కంతులు. మరి మనం దట్ ఈస్ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు.